దేవుని కొరకే ఈ లోకంలో నీతి మీద జీవించేవారుగా, ఒక ప్రత్యేకంగా జీవించేవారుగా ఉండాలి. తెలుస్తుంది చెప్పాలా? హల్లెలూయా. మార్పుందనాలు తెలుస్తుంది కదా. మార్పుందా? మార్పు వచ్చిందా? దేవుడు నమ్మకముందు ఎలా ఉన్నావు? దేవుడు నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నావు? ఎవరైనా గుర్తించాడు నేను? అదే వాడు దేవుని సన్నిధిలో చాలా మార్పు వచ్చాడు. మాటలను, చూపులను, ప్రవర్తనలను, నడకలను, ప్రతి విషయంలో కూడా దేవుడు మార్చేసేసరే. దేవుడు పట్టుకున్నాడే. అటువంటి భక్తి, అటువంటి ప్రార్థన ఇలా దేవుడు నమ్మకముందు ఎలా ఉన్నావు? దేవుడు నమ్ముకున్న తర్వాత ఇలా మార్పులు వచ్చినాయా? దేవుడు అంటున్నాడు కదా, దేవుడు మాట్లాడేవాడు కదా. ఒకప్పుడు ఎలా జీవించు? పాపం బ్రతుకులో పాపనిష్ఠుడిగా దేవుడు కడిగి పరిశుద్ధపరిచిదిగో నీకు జీవితాన్ని ఇచ్చాడే. ఆ జీవిత కొరకు నువ్వు, మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్య కొరకు నువ్వు ఈ జీవితాన్ని నీ బ్రతుకులో మార్చిన యేసయ్య ఆయన కోసం సాక్షిగా బ్రతుకుతున్నావా? ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు చెప్పగలరు, నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతా, చావైతే నాకు లాభం. ఏలా తెగింపు ఎలా వచ్చిందానికి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక మాట మనం జరుపుకుంటున్నాం. మొదటి తిమోతి ఇక్కడ ఏమంటున్నాడంటే, మొదటి తిమోతి ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళాలి. తీసారమ్మా? మొదటి తిమోతి మొదటి తిమోతి మొదటి అధ్యాయము పైన వచ్చిన భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, చూడమ్మా, పూర్వము దూషకులను, హింసకులను, హానికరమైనను తన పరిచర్యకు నియమించి నమ్మకమైనగా వానిగా ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభు యేసుక్రీస్తుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేర్చితిని కనుక కనికరము పడితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అపోస్తలుడైన పౌలు గారు దేవుని పుత్రుడు ఎలా ఉండేవాడంట? హింసకుడంట, దూషకుడంట, హానికరమైనటువంటి వాడంట. చెప్తాను. హల్లెలూయా. ఎలా మార్చబడ్డాడు, ఎలా కడగబడ్డాడు. దేవుడిని ఇష్టమైన వ్యక్తి ప్రార్థన ఎక్కడ ప్రార్థన పెట్టినా కూడా క్రైస్తవులను ఈడ్చుకునే వ్యక్తి దేవుడు తన జీవితాన్ని మార్చాడు, తన బ్రతుకును మార్చాడు. ఒక దినాన వ్యవస్థ మార్గం వెళుతుండగా దేవుడు దర్శించాడంట. హల్లెలూయా. అంత హింసకుడు కూడా దేవుడు ఏమన్నా తెలుసా? సౌలా సౌలను ఎందుకు హింసిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాటకి అపోస్తలుడైన పౌలు గారు సమర్పించుకున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఎలా జీవించాడంటే హింసకుడే, దూషకుడే, హానికరమైనటువంటి వాడు ఎలా మారాడు? క్రీస్తు చేత కడగబడ్డాడు. క్రీస్తు మాట్లాడు, నిత్యమంతా మాట్లాడతాడు కానీ నిత్యము మనతో మాట్లాడుతూనే ఉంటాడే కానీ మనం కడగబడలేని వాడుగా ఉంటాం. ఇంకొక మాట అంటాడు, నేను పాపములో మొదటి స్థానము ఎంచుకున్నాను. నేను పాపం చేయడం మొదటి వాడిగా నేను పుట్టినప్పుడు తెలుసుకున్నా. ఇక బ్రతికి క్రీస్తు కోసం బ్రతకాలి. ఇదిగో నేను క్రీస్తు సిలువైపడి ఉన్నాను, ఇక జీవించుకోవాలి. నేను క్రీస్తే నా ఎలా జీవించాడు మనం చెప్పుకోవచ్చు. ఆయన భక్తిని చూసాక దేవుడు సంతోషించింది. మనం ఇంకో మాట చెప్పుకోవచ్చు, రెండో క్రీస్తు కూడా అనబడేవాడంట. ఎవరికి తగినటువంటి భాగ్యం శిష్యులకు తగిన మంది ఉన్నారు, వాళ్ళు కూడా రాయలేకపోయారు. కానీ అపోస్తలుడైన పౌలు గారు రాశాడంటే ఆయన కడగబడ్డాడు. దేవుడు మార్చగలిగాడు. మరి దేవుడి గురించి జరిగినప్పుడు ఎలా ఉన్నాము, దేవుడి గురించి జరిగిన తర్వాత ఈ ప్రాంతానికి స్థితి ఎలా ఉంది తెలుసుకోవడం లేదంగా. ఆయన స్థితి దేవుడిని అడగ ముందు అందరి క్రైస్తవులు కూడా చిల్లాసనం చేసేవాడు, ఏం చేయలేవాడు, బలవంతం చేసేవాడు. ఇప్పుడు మారిన తర్వాత ఇదిగో అనేకులు సాక్షిగా ఉన్నారు. ఆయన ద్వారా ఎంతమంది మారారు?
ఎన్ని పత్రికలు రాశారు? ఎవరి వల్ల? ఇది దేవుడు నడిపింపడం వల్ల, దేవుడు తన కనడం వల్ల. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ లోకంలో దేవుని మీద ఆధారపడే వారు ఉండాలి, తర్వాత దేవుడి చేత నడిపింపబడే వారు ఉండాలి. మనం ఏ ప్రయాణంలో దేవుడు ముందు ఉంచుకుని నడవాలి. చివరిగా దేవుని కొరకు మనమందరం కూడా జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనం గమనించినట్లయితే మరి యొక్క ఉదయం కాలం విషయం మనం